ముందే నిధులన్నీ డ్రా చేసిండ్రు, రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు, బీఆర్ఎస్పై బట్టి ఫైర్. ఆర్థిక ఇబ్బందులున్న ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇచ్చినాం, 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం, మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఇగో ఇది ఒకటి గుర్తుపెట్టుకో ప్రజలారా, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అవసరం లేదు. ఉన్నటువంటి సర్కార్ బడులు ఏవైతే ఉన్నాయో, బడులు ఉన్నాయి కదా, దాంట్లోని భోజనం మంచిగా పెట్టుర్రి. భోజనం, విద్య, క్రీడలు, ఇంకా స్టాఫు ఏమంటారు, స్కూల్ బిల్డింగ్లు కూలిపోయే అవకాశం ఉన్నది. స్కూల్ బిల్డింగ్లు ఇగో అంటే ఇప్పుడు సరే మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు కదా. అయితే ఇక్కడ క్లియర్గా ఒకటి చెప్పుకోవాలి ప్రజలారా, ఏంది అంటే అది మరి మీ ఎమ్మెల్యేల పిల్లలు ఎడ చదువుతున్నారు? ఎమ్మెల్యే అనేదానికంటే ప్రజాప్రతినిధుల పిల్లలు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదవాలని ఒక చట్టం తీసుకురండి. సర్కార్ బడులలోనే ప్రజలారా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కుమారుడు కానీ కుమార్తె కానీ వారికి సంబంధించినటువంటి పిల్లలు కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తామని ఒక చట్టం తీసుకురారు. వైనాట్? ఎందుకు జరగవు? ప్రైవేట్ సంస్థల నుంచి డబ్బులు తీసుకొని గవర్నమెంట్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. కొన్ని చైతన్య, నారాయణ కొన్ని ఏవైతే ఉన్నాయో ఫేక్ ప్రమోషన్స్ తోటి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటే ప్రభుత్వ కళాశాలకు పిల్లలను పంపించలేని స్థితిలో అక్కడికి వెళ్తే నా బిడ్డ చదువుకుంటుందా, అక్కడికి వెళ్తే మంచిగా ఉంటుందా చదువు అనే ఆలోచనల తల్లిదండ్రులు ఉంటూ కష్టాజీతం చేసి చైతన్యకో నారాయణకో వేరే కాలేజీలకు పంపిస్తే వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి టార్చర్ వల్ల, కొంతమంది ఫీజులు కట్టమని ఇబ్బంది పెట్టడం వల్ల, ఇవన్నీ కూడా ఎందుకని సర్కారు బడులలో ప్రజాప్రతినిధుల పిల్లలు చదవకూడదు? ఎందుకు ఆ చట్టం రాకూడదు? ఒకసారి ఆలోచించండి ప్రజలారా. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు కదా, దీంట్లో ఇగో ఇదే కదా వాళ్ళు చెప్పిన మాట. ఎస్, చెయ్యండి, తప్పు కాదు. కానీ ఆ మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు దాంట్లో ప్రజాప్రతినిధి ప్రతి సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఎంపీ, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, వీళ్ళ పిల్లలందరూ సర్కార్ బడికి రావాలి అని ఒక జీవో పాస్ చేయాలి అంటే ప్రైవేట్ విద్యా సంస్థలని రద్దు చేయాల్సినటువంటి ప్రైవేట్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని మొత్తం కూడా ప్రక్షాళన చేసి తీసేయాలి. తీసివేస్తే సర్కార్ బడులకు పూర్వవైభవం వస్తుంది. ఒక్కొక్క మండలంలో మాట్లాడదాం, మీ ముందుకు తీసుకొస్తాం ఏమేం ఫెసిలిటీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, అసలు మండలంకి సంబంధించినటువంటి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో, జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు? మా అంటే మొత్తం మీద 200 నుండి 500 మంది. 500 మంది ఉడుకుంటారు నాకు తెలిసి, ఒక 500 మంది ఉడుకుంటారు. మొత్తం టోటల్ రౌండ్ ఫిగర్గా 300 వేసుకుందాం.
ఈ 300 మంది జెడ్పిహెచ్ఎస్లు ఉంటారు మండలానికి. ఈ 300 మందే మండలానికి 300 మంది వెళ్తే పెద్ద జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి, మరి మిగతాలంతా ప్రైవేట్లకి వెళ్తూ ఉన్నారు కదా. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా కూడా పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేట్ సంస్థలకు వాళ్ళ కష్టాన్ని దారబోస్తూ ఉన్నారు. ప్రైవేట్ సంస్థలకు కష్టాన్ని దారబోస్తూ ఉన్నారు. బట్టి విక్రమార్క గారు ఎప్పుడు చేస్తారు అసలు? ప్రైవేట్ అక్కడ ఒక పెద్ద పెద్ద గవర్నమెంట్ సంబంధించినటువంటి దాంట్లోనే ఇవన్నో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎంహెచ్ఎస్ఆర్బి కూడా మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్ బోర్డులో కూడా చాలా అవకతవకలు జరిగాయి. ముందుగా దాని మీద గగ్గోలు పెడతా ఉన్నారు. 4-5 మార్కులు వచ్చిన వాళ్ళ జీవితాలకేమో ఉద్యోగాలు వచ్చినాయి. 52 మార్కులు 55 మార్కులు ఈ ఏజ్లో సాధిస్తే కూడా మేము కరోనా టైంలో మేము సేవ చేసినాం, మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేదు, మమ్మల్ని ఎలా కట్ ఆఫ్ చేశారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయో కూడా, ఎంత పర్సంటేజ్ వచ్చిందో కూడా చెప్పని పరిస్థితిలో గవర్నమెంట్ ఉందంటూ కూడా వాళ్ళు ఆల్రెడీ నిరుద్యోగులు 180,000, మీరు గెలిచింది ఎన్ని 180,000 ఓట్లతోటి. 180,000 ఓట్లు ఎవరివి? నిరుద్యోగులవి. వాళ్ళు మోటివేట్ చేసినటువంటి ఓట్ బ్యాంకు. అలాంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వారిని పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి మీదే కదా. ఎందుకు వారిని ఒకరేమో స్థానికత లేదని నాన్ లోకల్ కింద చేసి వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఇక్కడ చాలా వరకు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మరి దాని మీద ఇప్పుడు గత ప్రభుత్వము ఉండొచ్చు, అవినీతి చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ వారు అవినీతి ప్రభుత్వం చేయలేదు, కింద ఉన్నటువంటి అధికారులు చేసినట్టు. మరి అదే అధికారులు కదా మీ కింద ఉన్నది, మరి వాళ్ళని ఎందుకు తీసివేస్తలేరు? ఎందుకని వాళ్ళని మార్పులు చేస్తూ ఉన్నారు? ఎవరిని మార్పులు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు సీఎం కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మార్పు చేయాలి కదా, అధికారులను మార్పు చేయాలి కదా. పాలమూరులో టెండర్ల రద్దు, ₹7,000 కోట్ల విలువైన పనులు క్యాన్సల్. కొత్తగా టెండర్ పిలువనున్న ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే ఛాన్స్. ఇవాళ సీఎం రేవంత్ అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ. ₹7,000 కోట్ల విలువైన పనులు క్యాన్సల్ అంట. ముఖ్యమంత్రి అయితే మొత్తంగా ఢిల్లీలో ఎందుకు ఢిల్లీ పోతుండు, ఎంతసేపు ఉన్న అప్పుల పాలున్నమ్మ గుజరా ఎంతో అంత ఈసారు అనే ఆయన కాడ నరేంద్ర మోడీ కాడ మోకరిల్తా ఉన్నాడు. ఒకవైపు ఏమో ఇక్కడ రివ్యూలు అంటున్నాడు, విచారాలు అన్నాడు, విద్యాశాఖ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నాడు. ఏడివా ఈ ఎంక్వైరీ ఎక్కడవా, ఇవన్నీ ఎక్కడవా రేవంత్ గారు? ఎందుకు ఈ రివ్యూలను కాలయాపన చేస్తూ ఉన్నారు?